కూడా పోలీసులు అంటున్నారు. అది నిరూపించడంలో ఇంటెలిజెన్స్ ఏమైనా విఫలమైందా? అజయ్ గారి మాటలు తెలుసుకుందాం. రైట్, అనుమతి లేని దీక్షలు చేస్తున్నారంటూ కూడా నిరసనకారులు గొంతు నొక్కే ప్రయత్నం కూటమి చేస్తుందా, ముఖ్యంగా టీడీపీ నుంచి? ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం చందు గారు, ఇక్కడ సార్ ఇప్పుడు ఓకే వైసీపీ పార్టీ పర్మిషన్ తీసుకున్నా తీసుకోలేదా పక్కకు పెట్టేస్తే, వాళ్ళు ఒక షో చేయటం కోసమో లేకుంటే వాళ్ళ పార్టీ మా పార్టీ ఇంకా బ్రతికుందని చెప్పడం కోసమో కొన్ని ఫేక్ రిలే నిరాహార దీక్షలు చేయడం మొదలుపెట్టారు రాష్ట్రంలో. అయితే ఇక్కడ రెచ్చగొట్టే ధోరణి ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను బోండా ఉమా గారు వెళ్ళిన దానికి కూడా ఆయన ఒక మాట చెప్పాడు. నేను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే, ఇష్టానుసారంగా పదభాష మాట్లాడుతున్నారు. మీరు చేసుకుంటే చేసుకోండి, ఎటువంటి నిరసన కావాలంటే అటువంటి నిరసన చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే నిరసనలో ఎట్లా డిఎస్సీ అభ్యర్థులు రారు, నిజమైన అభ్యర్థులు రారు, మీ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవడు రాడు. దాంట్లో ఈ రోజు ఒకటి వస్తాడు, రేపు ఒకటి వస్తాడు, ఇంకోటి వస్తాడు తప్ప వచ్చినోడు రిపీట్ అవ్వడు. కానీ మీరు భాష పద్ధతిగా ఉండాలని చెప్పి దాని గురించి వెళ్ళారు, అక్కడ గలాటా జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు నేను కూడా అంటున్నా, వెళ్ళటం తప్పే, చట్టాన్ని ఎవ్వడు కూడా చేతిలో తీసుకోకూడదు. ఇక నేను ఈ రోజు రాష్ట్రంలో ఉన్న హోంమంత్రి గారికి కానీ లేకుంటే పోలీస్ యంత్రాంగానికి కానీ చెప్పేది ఏంటంటే, సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు జంజీ రిలే నిరాహార దీక్ష ఏదైతే అన్నారో చేసుకోనివ్వండి, కానీ పబ్లిక్ ప్లేసెస్ లో కాదు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలో, వైలేషన్ సమస్యలో, లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చేదానికి కాకుండా వైసీపీ వాళ్ళకి వాళ్ళ సొంత పార్టీ ఆఫీస్ ఉంది. వైసీపీ వాళ్ళకి వాళ్ళ సొంత పార్టీ, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ సొంత కార్యాలయాలు ఉన్నాయి. వాళ్ళ కార్యాలయాల్లో టెంట్ వేసుకొని కూర్చొని చేసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే సార్ దీక్ష ఎక్కడి నుండి చేసినా దీక్ష ప్రజల్లోకి వెళ్ళాలంటే అది ఎక్కడి నుంచి అన్నా వెళ్ళొద్దు. ఎందుకంటే సాయంత్రం కాలం మీడియాతో మాట్లాడతారు కదా దీక్ష పెట్టిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇప్పుడు మీరు దీక్ష చేస్తున్న సంగతి రాష్ట్రం మొత్తానికి తెలిసిపోతుంది మసూదన్ రెడ్డి గారు, కంగారే లేదు. ఎందుకంటే అసలు ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టడం, లా అండ్ ఆర్డర్ సమస్య, మళ్ళీ మీ మీద దాడులు చేస్తున్నారు. దీక్షని భంగం చేసేది పోలీసులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, ప్రజాస్వామ్య బద్దం ఉంది. దాన్ని అడుగుతున్నా. బోండా ఉమా మాదిరిగా దీక్షని నిర్వహణ చేయడం అనేటువంటిది, టెంట్లు పెరిగేటువంటిది అసాంఘికం అంటున్నా. వాటిని మేము విమర్శిస్తున్నాం. దీక్ష ఎక్కడ చేసుకోవాలో, ఏం చేసుకోవాలో అనేది మా పార్టీ నిర్ణయిస్తుంది. ఒకవేళ అది అసంబద్ధం అయితే ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, పోలీసు ఉంది అడ్డుకోవడానికి. మీరెవరండి అడ్డుకోవడానికి? మీ నాయకులు, మీరు ఎమ్మెల్యే అడ్డుకోవడానికి మీరెవరు? సార్ నేనేమంటున్నా మసూదన్ రెడ్డి గారు, ప్లీజ్ వినండి సార్. నాకు మీ మీద కోపం లేదు, మీకు నాకేం గట్ల తగాదలే. మీ వర్షన్ అయిపోయింది, వినండి. నేను మీ సోదరుడితో సమానం. నేనేమంటున్నా కాదు మసూదన్ రెడ్డి గారు, ఒకటే నేనేమన్నా సార్, ఈ రోజు మీరు న్యాయబద్ధంగా లోకేష్ గారు రాజీనామా చేయాలా, డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతున్నారు, మీరు ఉద్యమిస్తున్నారు, పోరాడుతున్నారు. నేనేమన్నానంటే సార్, ఎక్కడ చేసుకోవాలో మీరు చెప్పక్కర్లేదు అనే దానికి కరెక్ట్ కాదు. చేసుకోండి, నేనేం మిమ్మల్ని ఉద్యమం చేయొద్దు, దీక్షలు చేయొద్దని చెప్పట్లేదు. ప్రతిరోజు 24 గంటలు నిరాహార దీక్ష చేయండి, కానీ రోడ్డు మీద ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ప్రజలను ఇబ్బంది పెడితే దాన్ని తొలగించే విధానం ఉంది అంటున్నా. దాన్ని తొలగించే విధానం ఉంది. అసాంఘికంగా ఎమ్మెల్యే తొలగిస్తారా చెప్పండి? ఎమ్మెల్యేలకు ఏం పవర్ ఉందండి? బోండా ఉమాకి ఏం పవర్ ఉంది? మీ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి కదా. అదే అండి, ఇప్పుడు మేము రోడ్లో చేస్తున్నాం. రోడ్లో నిజంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఎవరు తొలగించాలి? ఇబ్బందే. ఇప్పుడు ఎవరు తొలగించాలి? ఎవరు తొలగించాలంటున్నా నేను చెప్తున్నా సార్, వినండి. అవునండి, మీరు చెప్పేది వాస్తవం. ఎవరు తొలగించాలంటున్నా? వినండి మసూదన్ రెడ్డి గారు, మా నియోజకవర్గం ఉంది, కావాలంటే మీ ఎక్స్ఎమ్మెల్యే పోతారు, ఫోన్ చేయండి వాళ్ళకి. వాళ్ళ దగ్గర మీ నెంబర్లు ఉంటే నేను నెంబర్లు పంపిస్తా, ఇద్దరికి ఫోన్ చేయండి. గాంధీ సెంటర్ లో ఫుల్ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో వాళ్ళు అక్కడ పెడితే ప్రజలు అటు రాక ఫుల్ ట్రాఫిక్, అటు స్కూల్ బస్సులు వెళ్ళాలా, కాలేజ్ బస్సులు వెళ్ళాలా, అంబులెన్స్ పోవాలా. ఎవరు తొలగించారు? మీరు వెళ్ళారా? అది కరెక్ట్ కాదు కదా. మీరు ఇల్లు తొలగించారా? అది కరెక్ట్ కాదు కదా. అది మీరు ఇల్లు తొలగించారా అంటున్నా. ఎమ్మెల్యేకి ఏం పవర్ ఉంది తొలగించడానికి? విజయవాడ నడుపుట్లో చేస్తున్నావు. ఖండించారు కదా మసూదన్ గారు ఆల్రెడీ. ఎందుకు తొలగిస్తారు బోండా ఉమా? బోండా ఉమాకి నైతికత ఏంటి? అరే సార్, నాకు బోండా ఉమా గారితో సంబంధం కాదు. నీకు విషయం, బోండా ఉమాకి సంబంధం లేదు మీకు? మీ నాయకుడు కదా. రైట్, ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం అజయ్ గారు, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని వస్తా. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్ లో లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.